కావలి రూరల్ మండలంలోని దూదేకులపాలెం, నడిపల్లి గ్రామాలను రాష్ట్ర నూర్ భాషా సాధికార సమితి సభ్యులు షేక్ ఖాదర్ భాషా, షేక్ షానవాజ్, నెల్లూరు పార్లమెంట్ నూర్ భాషా సాధికార సమితి కన్వీనర్ షేక్ సుభాన్, సర్వేపల్లి నియోజకవర్గ కన్వీనర్ షేక్ అల్తాఫ్, నెల్లూరు సిటీ నియోజకవర్గ కన్వీనర్ షేక్ హజరత్ అలీ సందర్శించారు. గ్రామంలోని నూర్ భాషా కులస్థలను సంఘటితపరిచి తెలుగుదేశం పార్టీ చేసిన పలు సంక్షేమ పథకాలను వారికి వివరించారు. పై సమావేశానికి గ్రామ మహిళలు, యువత పెద్దలు పాల్గొని విజయవంతం చేశారు. గత తెలుగుదేశం గవర్నమెంట్ లో మన నూర్ భాషలకు ఎలగటం ఫెడరేషన్ పెట్టారు. ఫెడరేషన్ పెట్టి చంద్రబాబు నాయుడు 40 కోట్ల రూపాయలు నిధులు అప్పుడు కేటాయించాడు. ఈ మధ్య జరిగిన డిక్లరేషన్లో దాన్ని 100 కోట్లు చేశాడు. 100 కోట్లు చేసి మన ఆర్థికంగాను రాజకీయంగాను మనల్ని ఉపాధి కలిపే అవకాశాలు కలిపి మెండుగా చూస్తాడు. ముస్లింలకు అందరికి కూడా ఏవైతే పథకాలు వర్తిస్తాయో అవన్నీ కూడా సమానంగా ముస్లింలు మన నూరు భాషలు కూడా సమానంగా వర్తించే విధంగా అతను డిక్లరేషన్లో పేర్కొన్నాడు అన్నమాట. అంటే మన ముస్లింలలో నూరు భాష కూడా ఒకరు అనేది, వీళ్ళు కూడా ముస్లింలే అనేదాన్ని అప్పట్లోనే గుర్తించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాన్ని ఇవాళ వీళ్ళు ఏం చేశారు, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ముస్లింలో అయి ఉండి మన దుర్హం పథకాన్ని సగం చేసి బీసీలో కలిపారు. మనం వరుసగా బీసీలమే, కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి తెలుగు వాళ్ళకి హిందూస్కి ఇచ్చే వాటిలో చేసి సగభాగం వాళ్ళకి ఇచ్చారు. అంటే మనం ఎవరం కూడా వాళ్ళకి తెలియదు. మరి వీళ్ళు మనం ఏం ఉద్ధరిస్తారు? వీళ్ళు ఆల్రెడీ ఒకసారి నేను చెప్పిన వాటికి మోసపోయాం. నెక్స్ట్ కూడా ఈ విధంగా మనం మోసపోవాలా? ఒక చేతి 10 రూపాయలు ఇచ్చేసి 100 రూపాయలు విరుక్కుంటున్నాడు. సహజంగా అందరితో పాటు సమానం చేస్తే మనకి ఎటువంటి గుర్తింపు లేదు. 56 ఫెడరేషన్లు పెట్టాడమ్మా. 56 ఫెడరేషన్ పెట్టి ₹1 కూడా నిధులు కేటాయించిన. మరి ఎక్కడ పోయారు? మనం అందరూ చెప్పాడు, గెలక ముందు బాగా చెప్పాడే, గెలిచాక ఎందుకు మర్చిపోయాడు మనందరినీ? ఏది ఏమైనా కానీ అందరితో పాటు సమానంగా మనం కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే సుభిక్షంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో చాలా బాగున్నాం అందరితో పాటు కూడా. వాటిలో ప్రత్యేకంగా ముస్లింలలో మనం ఉన్నాం. చూసారా, ఈ నూరు భాషలో ఏదో డెవలప్మెంట్ అయ్యారంటమ్మా, ఒక తెలుగుదేశం హయాంలోనే అయ్యారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిని మనం గుర్తించండి. అది కూడా మంచి వ్యక్తి. ఆల్రెడీ ఆయన కూడా మనకు కూడా ప్రామిస్ చేస్తున్నాడు, ప్రతి ఊరికి మనకి మసీదుకైనా అయితే కానీ కబరస్థానకైనా సరే అనేక విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటారని, వాటి రక్షణ కూడా చేస్తా అని చెప్పి అన్నాడు. ముఖ్యంగా మనల్ని నమ్మాడు. మన నూరు భాషలని ఈ మనవాళ్ళు మాతో ఉన్నారు అనే ఒక గర్వంగా చెప్పగలంటే ఆ మాట అన్నాడంటే ఆ వ్యక్తి మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో అర్థం చేసుకోండి. మనందరం మన బంధువులు చుట్టుపక్కల ఈ కావలి కాన్స్టిట్యున్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా ఒక మాట ధీటుగా వచ్చి మనందరం ఒకే మాటగా కావ్య కృష్ణారెడ్డి గెలిపించుకుందాం తీసుకొచ్చాం. మనం ఒక కార్పొరేషన్, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కార్పొరేషన్ అనేది మనకి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి సపరేట్గా ఇచ్చారు. ఎందువల్లనంటే ఆ పోరాటాలకి మన ఒక కార్పొరేషన్ మన వరకే కానీ ఉంటే మన డబ్బు మన కులస్తులకే ఖర్చు పెట్టుకోవచ్చు. అంతకుముందు నేను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు 40 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. మాకేంటంటే ఒక నెల ముందు ఇచ్చాడు ఇది పోస్టులన్నీ కూడా. మేము అదిగోనే లోపల ఎలక్షన్ వచ్చేసాయి, అది కొట్టేయడం జరిగింది. మళ్ళా వైసీపీ గవర్నమెంట్ రావడం, ఆ ఉన్న 40 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి లాగేశాడు. ఎక్కువ అమౌంట్ కావాలనంటే 100 కోట్ల రూపాయలు ఈరోజు మన ఫైనాన్స్ కార్పొరేషన్లో వేశారు. రేపు అధికారంలోకి రాగానే ఈ 100 కోట్ల రూపాయలు మనం నియోజకవర్గాల వారీగా, గ్రామాల వారీగా ఎక్కడైతే కుటుంబిషన్లోళ్ళు కావచ్చు, చేతి వృత్తులు చేసుకునే చిల్లరంగళ్ళు కావచ్చు, ఏదైనా పని చేసుకునేదానికి లోన్స్ మనం వడ్డీ లేని రుణం అంటే మనకి ఇచ్చే సబ్సిడీ లోన్స్ ఇస్తారు. ₹1,00,000 మీకు ఇచ్చారనుకోండి కుటుంబానికి 50,000 మనం కడతాం.